గ్రామం కురుక్షాల అల్లె విజయ సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేసినాం. అల్లె సాంబయ్య. మేము ప్రతిరోజు ఇంటింట గ్రామ ప్రచారానికి వెళ్తున్నాను. పబ్లిక్ అంతా మనకు సహకరిస్తారని అందరూ మాటిస్తున్నారు. ఇంతకుముందు చేసిన పనులు వాళ్ళ ప్రభుత్వంలో బాగులేక వచ్చిన మా కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని పనులు చేస్తానని పబ్లిక్లో వెళ్ళి అన్ని మాట తీసుకుంటూ చేస్తామని అందరికీ మాటిస్తున్నాను. ఈ పనులు నేను గెలవనగానే వెంటగానే అందరికీ ప్రతి ఒక్కరికి ఇంటింట పోయి ఇప్పటిలాగానే ప్రతి ఒక్కరిని ఇంటికి పోయి ఆదర్శించి వాళ్ళందరికీ తగిన సహాయం చేసి పనిచేస్తానని తెలియజేస్తున్నాను. నేను పదవిలో ఉన్నా లేకున్నా ఇప్పటి వరకు కురుక్షాల గ్రామంలో ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఏదొచ్చినా స్పందించేవాడిని. ఇప్పుడు కూడా అలాగనే అంతకంటే ఎక్కువ నేను స్పందిస్తానని ప్రతి ఒక్కరి దగ్గర పోయి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఓకే, మీ స్పందన మీకే, మీ ఓటేస్తాము, మీకే తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తామని మాట ఇస్తున్నారు. ఇది అందరి వాళ్ళ వల్లనే, వాళ్ళు నిలబడడం అంటేనే నేను నిలబడ్డాను. నాకు రాజకీయంగా అనుభవం లేకున్నా వాళ్ళే చెప్తున్నారు నిలబడమని. అందుకే నేను ముందుకు వస్తున్నాను. సర్పంచ్గా మాదే గెలుపు అని చెప్పేసి పబ్లిక్ అంతా అంటుంది. మా ఊరిలో గత 5 సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధి ఏం లేదు. వాటర్ ప్రాబ్లం ఉంది, రోడ్ ప్రాబ్లం ఉంది. ఈ రోడ్డు కానీ వాటర్ కానీ ఇండ్లు కూడా ఎప్పుడు రాలేదు మాకు. ఇప్పుడు వచ్చిన ఇందిరమ్మ ఇండ్లు కూడా ప్రతి ఒక్కరికి ఊరికి ప్రతి మా ఊళ్ళో అందరికంటే మా ఊరికి ఎక్కువ తీసుకొస్తానని మా ఎమ్మెల్యే గారు కూడా మాట చెప్పారు. గంట సత్యనారాయణ, మీరు గెలిచి మా దగ్గర రండి, మీకు ఊరికి కావాల్సిన నిధులు ఏదైనా మేము ఇస్తాము, మీరు తీసుకెళ్ళి మీరు ఆడ అభివృద్ధి చేయండి అని చెప్పారు. అందుకే ఆయన దీవెనలతో మేము సర్పంచ్గా గెలుస్తామని, భారీ మెజార్టీతో గెలుస్తామని నమ్మకం ఉంది, గెలుస్తున్నాము.